నాకు నమ్మకం వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇందులో మీడియేటర్ ఆ కంపెనీ వాళ్ళ చేతో ఈ కంపెనీ వాళ్ళ చేతో డబ్బులు ఇస్తే వస్తాయన్నది మాత్రం దయచేసి తల్లిదండ్రులు కానీ ఇందులో అన్ఎంప్లాయ్స్ కానీ ఎవ్వరు కూడా నమ్మొద్దు. నా ద్వారాగా చేసే ఏ కార్యక్రమం అయినా సరే ముందు చేసినవి కానీ ఇప్పుడు చేసినవి కానీ రాబోయే రోజుల్లో చేసి కానీ రూపాయి లేకుండా చేసే కార్యక్రమాలే నా కార్యక్రమాలు ఉంటాయి. దయచేసి ఎవరైనా బ్రోకర్స్ కానీ ఇంకోళ్ళు కానీ అనుకుంటే దాంట్లో ట్రాప్లో పడొద్దని చెప్పేసి మీ అందరికి కూడా మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. అంటే అలాగా మనం యానంలో ఈజ్ ఎ టూరిజం డెవలప్మెంటు, అలాగే స్పోర్ట్స్ డెవలప్మెంటు, అలాగే ఇంకా టెంపుల్స్ దాన్ని ఇంప్రూవ్ చేసుకెళ్ళడం, కొత్తగా టెంపుల్స్ కట్టడం, ఈ విధమైన రాబోయే రోజుల్లో ఈజ్ ఎ వాటర్ స్పోర్ట్స్ కూడా యానంలో చాలా అద్భుతమైన ఉంది. దానికి ప్రభుత్వాన్ని అలాగే మిగిలిన కంపెనీస్ ఎవరన్నా కానీ స్పోర్ట్స్కి బాగా భారీ స్కేల్లో ఇతర కంట్రీస్లో ఉన్నట్టుగా చేసి ఇక్కడున్న ఫిషర్మెన్కి మళ్ళీ ఆ బోట్లు అన్నీ వచ్చినప్పుడు వాళ్ళ వేటకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా యానం పక్కనున్న నియోజకవర్గానికి సంబంధించిన వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా దాంట్లో ఒక అవకాశం వచ్చేలాగా, ఉద్యోగ అవకాశం ఉండేలాగా రాబోయే రోజుల్లో చేయాలన్నది నా తలంపు. ఎందుకంటే ఈ జనరేషన్ తోటి ఈ వేట అన్నది ఇక్కడతోటి ఆగిపోతుంది. ఇప్పుడు యూత్ అందరూ కూడా వాడు చదువుకోవాలి, చదువుకుని ఏదో ఒకటి ఆడ కాళ్ళ మీద పడాలి, నిలబడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఆ టైప్లో మనం ఆలోచన చేయాలి తప్ప వృత్తి అని చెప్పేసి దాని మీదే మనం వెళ్ళడం అన్నది రాబోయే రోజుల్లో ఆ వృత్తి చేసేవాళ్ళు కూడా ఉండరు. కాబట్టి ఆ టైప్లో మనం వెళ్ళాలన్నది మనం